వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డిలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠాపురం. అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం. వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెలు అలిసేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్త్ కేర్ హబ్. డ్రగ్స్ కొనుగోలు, హైదరాబాద్లో మహిళా డాక్టర్ అరెస్ట్. ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా డాక్టర్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు. 5 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను ఓ కొరియర్ నుంచి తీసుకుంటుండగా డాక్టర్ నమ్రత చిగురుపాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆమె ఒమేగా హాస్పిటల్ సీఈఓగా పనిచేశారు. 6 నెలల క్రితం రాజీనామా చేశారు. ముంబైకి చెందిన సప్లయర్ వంశ్ దక్కర్ నుంచి కొరియర్ ద్వారా కొకైన్ కొనుగోలు చేస్తున్న సందర్భంలో దొరికిపోయారు. డాక్టర్ నమ్రతతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన దక్కర్ సహాయకుడు బాలకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వాట్సాప్ ద్వారా డాక్టర్ నమ్రత ధక్కర్ ను సంప్రదించి 5 లక్షల డ్రగ్స్ కు ఆర్డర్ పెట్టారని పోలీసులు తెలిపారు. ఇక ఈ డబ్బును ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పారు. వంశీ ధక్కర్ తో నమ్రతకు ముందే పరిచయం ఉంది. ఆ తర్వాత బాలకృష్ణ అనే వ్యక్తి ఆమెకు రాయదుర్గం వద్ద డ్రగ్స్ ఇచ్చేందుకు వచ్చాడు. ఇద్దరిని ట్రాక్ చేసి పోలీసులు పట్టుకున్నారు. 10,000 నగదు, 53 గ్రాముల కొకైన్, 2 సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. సీసీఎస్ పటాన్చెరు పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సుమారు 27 లక్షల విలువ గల 106 కిలోల నిషేధిత ఎండు గంజాని సీజ్ చేశారు. ఇక సీసీఎస్ పటాన్చెరు పోలీసులను అభినందించారు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు 8/5/2025 నాడు ఉదయం 11 గంటల సమయంలో సీసీఎస్ టీం పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎగ్జిట్ నెంబర్ 3 టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సంగారెడ్డి వైపు అనుమానాస్పదంగా వస్తున్న 2 కార్లు, మారుతి స్విఫ్ట్ సంగారెడ్డిలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠపురం. వైశాఖ మాసం పురస్కరించుకుని సంగారెడ్డి శివార్లోని శ్రీ వైకుంఠపురం భక్తులతో శనివారం కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వరదాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకీ సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో జరిపించారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వైకుంఠపురం దర్శనానికి విచ్చేసిన భారీ ఎత్తున సంఖ్యలో దర్శించుకోవటం జరిగింది. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తల్లితాండ గ్రామానికి చెందిన ఈ మురళీ నాయక్ అతని పార్థివ దేహానికి జన నీరాజన పట్టారు. జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్నారు జనం. ఇక వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి తల్లితాండాకు తీసుకువస్తుండగా రోడ్డు పొడవునా జన నీరాజనం పట్టారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రజలు రేపు వీర జవాన్ మురళీ నాయక్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల ప్రాధాన్యత ఇవ్వండి. ఇక 100% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులను చేయించండి. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎంఈ పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర రాజనరసింహ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారుల నుంచి ఆసుపత్రులు పనితీరు, వైద్యుల సేవలు, ప్రజల స్పందన, ఇబ్బందులు, దవాఖానాలో నెలకొన్న సమస్యను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామన్నారు. జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు ఎంఆర్ఐ స్కాన్ ను మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో గల 3 డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమమైన సేవలు అందించాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. ఉత్తర తెలంగాణకు కీలక జిల్లా అయిన జగిత్యాల జిల్లాను వైద్యపరంగా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% డెలివరీలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ఇందుకు గ్రామాన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా, ఇక్కడ కూడా జనరల్ ఇష్యూసే ఉన్నాయి. ప్రత్యేకంగా కోరుట్లకు, మెట్పల్లి, తర్వాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది, క్యాడర్ ఇష్యూ రెండోది ఉన్నది. ఇన్ఫ్రా ఇష్యూ ఏ రకంగా ఉన్నది అంటే పెండింగ్ బిల్స్, పేమెంట్స్. దిస్ ఈజ్ ఎ జనరల్ ఇష్యూ ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్. But some departments, the payments may be delayed, but as far as the health department is concerned, we cannot afford to delay the progress or the completion of infra or the payments, whatever it is there. త్వరలో ఈ బిల్డింగ్స్ కు సంబంధించినంత కూడా పేమెంట్స్ అయ్యే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, అందిస్తాము. తొందరగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్ట్, ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి. దట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ ద వర్క్స్ 4 నెలలు అయిపోయిందంట పనులు ఆగిపోయి కూడా. దట్ నాట్ ఎ గుడ్ సైన్ ఎట్ ఆల్. విల్ రిజల్ట్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు 20 లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. 20 లక్షలతో సబ్ సెంటర్ కంప్లీట్ అయితే లేదు, ఇన్కంప్లీట్ అయి ఉన్నది. అది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కలేట్ అయింది కనుక మినిమం 4-5 లక్షల రూపాయలు ప్రతి సబ్ సెంటర్కి వస్తేనే వి విల్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్. అదొకటి. తర్వాత the other issues, district comparison of the National Health Mission over Telangana Vaidya Vidhan plus 6 crores, government general hospital drugs to 75 lakhs. I'm surprised. The last 3 years the amount is pending. The last 3 years, which is the localized purchase. Last 3 years, about what is the amount? 1.44 రావాలి. 74 is outstanding, but overall you're supposed to get 1.44. I'm surprised. This is a very important thing. Karwata to trauma centers. We have identified, but somewhere there should not be a miscommunication between the government and the collectorate. Give your opinion on the trauma center. How many trauma centers you need? Actually, we are sanctioning about 74 or 84 trauma centers. In case we need additional trauma centers, we'll sanction it. నాకు ప్రపోజల్ పంపండి ట్రామా. డెఫినెట్లీ అదొకటి. తర్వాత ఇవాళ పర్మనెంట్ సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు? పర్మనెంట్ లేదు సార్. సెంట్రల్ మెడికల్ స్టోరు క్రిటికల్ క్రిటికల్ కేర్ యూనిట్ మనం పెట్టుకుంటాం సార్. వెరీ గుడ్. అదే అంటున్నాను. అయిపోతుందా మంత్రిడిగ్లా? ఒకటి. రెండోది
ఈ మెడికల్ కాలేజ్కు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏరి ఐ వాంట్ ఏ రిపోర్ట్ ఇన్ 20-25 days how your cadre is working there, what is the percentage of absenteeism. Sure, sir. I'm very serious about it. Definitely, After sir. 20 days, I'll speak to the collector and is going to submit a report to the collector. Yes, sir. And one copy to the DME. Sure, sir. I'll update the collector also, sir. What about the facial identification? Yes, sir. They've already given the purchase order, everything. Next week they are supposed to come. For all the qualities, they are coming the next week mostly, sir. So we've already given the purchase order. We are in touch with the nesting persons also who is supplying the instrument to us. So next week, hopefully, they'll install. Major issue now. Because after a number of medical colleges have come up, most of the Vaidya Vidhan Precious hospitals have been converted into GGH. Now equipment, one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు హాస్పిటల్కు వైద్య విధాన పరిషత్ కానీ జీజీహెచ్ఏ కానీ ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మీరు పెట్టినావు కదా జస్ట్ ఎంసీహెచ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ద వే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్ ఇన్ఫ్రా డ్రగ్స్ డయాలసిస్ నౌ క్యాన్సర్ స్క్రీనింగ్ తర్వాత ట్రామా అంబులెన్సెస్ ఎన్సిడి అదే రకంగా at par our concentration should be on equipment. Huge structures వచ్చేస్తున్నాయి equipment లేదు ఉన్న మెయింటెనెన్స్ కావాలంటే AMC కావాలి. So we have sanctioned one section exclusively for equipment in the TJMDC. దాన్ని ఇప్పుడు మనం strengthen చేయాలి. So whatever it is, the main issues I have understood. తర్వాత మన సీనాన్ ఇప్పుడు వచ్చి అంటున్నాడు కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ అంటున్నాడు. ఇరిగేషన్ మంత్రి కానీ నేను ఇంజక్షన్లు ఇచ్చే మంత్రిని. మీకు 3 అంబులెన్స్లు కావాలంటే అంబులెన్స్ కొరత లేదు, అంబులెన్స్లు ఇద్దాము. దిస్ నాట్ ఎ ఇష్యూ ఎట్ ఆల్, విల్ గివ్ యూ ద అంబులెన్సెస్. బట్ యాజ్ ఫర్ ఇరిగేషన్ ఈజ్ కన్సర్న్ 40 కోట్లు కావాలంట కలెక్టర్ అడిగిన నేను ఉంది కదా చెప్పినా ఇప్పుడు వేములవాడ 50 బడ్జెట్ ఎంసీ రాసుకున్నారు. నంబర్ 1 మా డిపార్ట్మెంటే ప్రజల మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏముంటుంది తెలిసిందా, ఎంత కష్టపడ్డా చివరకు అంత చిన్న ఇంత నెగటివ్ వచ్చినా రాసిస్తారా. ఇంకొకటి వన్ మోర్ ఇష్యూ విత్ రిగార్డ్ టు ద ఎర్స్ట్వెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు మాట్లాడుతూ కర్నూలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. సీఐ సుబ్బారాయుడు ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరొచ్చిందన్నారు. కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం చేస్తున్నారని, ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రెడ్ బుక్ ను అమలు చేయడానికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. మాజీ మహిళా మంత్రిపై జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కారులో ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కారులో ఉన్నాడేమో, ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే
నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు. నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా మడుగులొత్తే వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అట్లా ఉండాలని అన్నాను, కానీ నీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెడ్ బుక్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని. ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ ఇంటికాడికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన మేను, ఆమెను కూడా ఏదో ఇబ్రహీం ఆమె ప్రధాన అనుచరురాలైనట్టు దావుద్ ఇబ్రహీం ప్రధాన అనుచరురాలైనట్టు లాంటి ఈమె కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు రాత్రి 20 మంది పోయి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. చిన్న కేసు, ఒక ఎంపీటీసీ మహిళ ఆమె నైటీ వేసుకున్నాను, నైటీ మార్చుకొని చీర కట్టుకొని వస్తానంటే కూడా అట్లనే జీపులు ఎక్కించుకొని పోయినారు. అసలు ఫండమెంటల్ పోలీస్ రూల్స్లో రాత్రిపూట మహిళను పోలీస్ స్టేషన్లో పెట్టనేకూడదు. మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేయకూడదు. మహిళని పోలీస్ స్టేషన్లో ఎట్ట పెడతారు నైటు? పోనీ ఆమె ఏమన్నా ఇంటర్నేషనల్ క్రిమినలో లేదంటే పాకిస్తాన్ టెర్రరిస్టో అయితే సరే, ఒక గృహిణి ఎంపీటీసీ సభ్యురాలు ఆమెను అర్ధరాత్రి తీసుకుపోతారు పోలీస్ స్టేషన్. 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి నైటీ కూడా మార్చుకోనియకుండా. ఈడేమో పిఏని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే విడుదల రజనీ గారిని తోసి పడేసి కారులోకి ఎక్కి వెనక్కి పోయి వాడేమన్నా పారిపోతాడా? అసలు కేసు ఎప్పుడు కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఉదయం 11 గంటలకు కంప్లైంట్ వచ్చింది, 12:30కు వచ్చి అరెస్ట్ చేసినారు. ఎఫ్ఐఆర్ ఏమో రాత్రి 7 గంటలకు. ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్లు ఉన్నాయో లేదు, ఆ ఇచ్చే కంప్లైంట్ కంటెంట్ ఏంటో చూడలేదు. ఎద్దిందంటే ఘాటి కట్టి ఏమంటే తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్లో ఉన్నాడు. నేను సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను, మీరు ప్రజాపాలన చేయడానికి వచ్చారా? ప్రజలకు మంచి చేయడానికి వచ్చినారా? లేకుంటే ఇట్లా రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడానికి వచ్చినారా? ఓ పక్క దేశమేమో అక్కడ పాకిస్తాన్తో పోరాడుతూ ఉంది, మన సోల్జర్స్ అందరూ అక్కడ పాకిస్తాన్తో పోరాడుతున్నారు. మన పక్కనే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మురళి అనేటువంటి ఒక వీర సైనికుడు వీరమరణం పొందినాడు. ప్రజల నాయకులందరూ వాళ్ళ అంత్యక్రియలు ఉంటే మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు. ఓ పక్క పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, ఓ పక్క చైనాతో యుద్ధం జరుగుతున్నా, అక్కడ యుద్ధం జరుగుతున్నా మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీదేనా? కొద్దిగా కామన్ సెన్స్ లేదా? ఈరోజు మొన్నటికి మొన్న 84 సంవత్సరాలు కేశవరెడ్డి గారు ఎమ్మెనూరు మాజీ శాసనసభ్యులు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా అన్నాడు. 84 సంవత్సరాలు వృద్ధుల్ని పట్టుకొని ఒక ఇన్స్పెక్టరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన చేసిన తప్పేంది? పోలింగ్ స్టేషన్ కాడ దూరంగా కుర్చేసుకొని కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్కి 50 మీటర్ల
పోలింగ్ స్టేషన్కి 50 మీటర్ల దూరంలో ఎవరైనా ఉండొచ్చు. ఆయనను అసభ్యకరంగా మాట్లాడినది చూసాం. అంటే పోలీస్ అంటే మీరేమన్నా సూపర్ పవర్ అనుకుంటున్నారా? మీ పైన ఒక జ్యుడిషియల్ ఉందనేది గుర్తుకు రావడం లేదా? జ్యుడిషియల్ ముందర మీరు కూడా చేతులు కట్టుకొని నిలబడాలనేటువంటి విషయం గుర్తుకు రావడం లేదా? రేపొద్దున మేము న్యాయ పోరాటాన్ని పోతే మీరు కోర్టు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తూర్పు గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణ వేదిక శోభాయమానంగా అలంకరించబడి భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా తొలెక్క వాహనంపై స్వామివారు, పల్లకిలో అమ్మవారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపం వద్దకు విచ్చేశారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. వంశ పారంపర్య ధర్మకర్త సుధాకర్ రావు ఆలయ ప్రధాన అర్చకులకు పట్టు వస్త్రాలను అందజేశారు.
మీడియాలో వైరల్ గా మారిన ఫోటో. అతడు అమలాపురం పట్నం విత్తనాల వారి కాలగొట్టు దగ్గరలో గల మిక్చర్ కాలనీకి చెందిన యువకుడిగా స్థానికులు గుర్తించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఈ యువకుడు ఉన్నట్లుగా అమలాపురం పట్టణ పోలీసులు గుర్తించి ఆ వివరాలు విజయనగరం పోలీసులకు అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డిలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠాపురం. అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం. వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెలు అలిసేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్త్ కేర్ హబ్. డ్రగ్స్ కొనుగోలు, హైదరాబాద్లో మహిళా డాక్టర్ అరెస్ట్. ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.